ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ ఫ్రెండ్ సత్యకు నేను ఎప్పుడైనా కలిసి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫ్రెండ్షిప్లో ప్యూరిటీ ఉంటేనే ఫ్రెండ్ కోసం ప్రాణమైన ఇవ్వగలుగుతారు. అతను కూడా అంత మంచివాడు. నీ ప్రాణం కోసం తను గాయం తీసుకున్నాడు. గ్రేట్ పర్సన్. అవును బావా, సత్య చాలా మంచివాడు. ఆడవారి పట్ల అతనికి అపారమైన గౌరవం ఉంటుంది. ఎక్కడ ఆడదానికి అన్యాయం జరిగితే అక్కడ వాలిపోతాడు. సచ్ ఎ గ్రేట్ పర్సన్. అలాంటి మంచివాడు ఫ్రెండ్ కావటం నీ అదృష్టం. సమయం అనుకూలించినప్పుడు తప్పకుండా కలుద్దాం. అలాగే బావా. నాన్నా, ఏంటి తల్లి? చెన్నైలో నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఎందుకు అలా అడుగుతున్నావు? నీకు ఆపద కలిగినట్టు నాకు పీడకలొచ్చింది నాన్న. అవునా? అలాంటి సంఘటనలు నిజంగా జరిగితేనే నాకు కలలొస్తాయి. నిజం చెప్పు నాన్న. అవునమ్మా, పెద్ద ఆపద నుంచి బయటపడ్డాను. కరెంట్ షాక్ కొట్టింది. అదృష్టం కొద్దీ బయటపడ్డాను. నా భార్య బిడ్డలతో కలిసి బ్రతికే యోగం ఉండి బతికాను. లేదంటే ఈ క్షణం మీ ముందు ఇలా ఉండుండేవాణ్ణే కాదు. మరి నేను ఫోన్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు బావా? ఫంక్షన్లో ఉన్నావు. నీ సంతోషం అంతా పాడవుతుంది. కంగారు పడిపోతావు. అందుకే చెప్పలేదు. అసలు నీకది ఎందుకు జరిగిందో తెలుసా బావా? అనుకోకుండా నా తాళి మిస్ అయింది. అందువలనే నీకలా జరిగింది బావా. గతంలో 2-3 సార్లు తాళి పెరిగిపోయినప్పుడు అలాగే జరిగాయి కదా. ఆ విషయం చెప్తే నువ్వు కంగారు పడతావని చెప్పలేదు. నీకేం కాకూడదని నేను వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాను నాన్న. మీ ఇద్దరికీ ఏం కాలేదు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. మన మధ్యకి ఎలాంటి సమస్యలు రావు. అమెరికాలో ఎన్నో సంవత్సరాలు డాక్టర్ ప్రొఫెషన్లో ఉండి ఎంతో మందికి వైద్య సేవలను అందించొచ్చాం. ఇక ఇండియాలోనే ఉండిపోదామని నిర్ణయించుకున్నాం. కాబట్టి మన మాతృభూమికి, మన మనుషులకి సేవలు అందించుకుందాం. డబ్బే ధ్యేయంగా చాలా హాస్పిటల్స్ దోచుకుంటున్నాయి. ఇన్ని సంవత్సరాలైనా పేదలకు సరైన వైద్యం అందడం లేదు. అందుకే మన లక్ష్యం పేదలకు ఉచిత వైద్యం. ఏమంటారు? ఇంకేం అనేది లేదు. వెంటనే దిగువ మధ్యతరగతి వారికి, నిరుపేదలకు సేవలందించే కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకెళ్దాం. ఏదైనా పల్లెటూరు నుంచి ప్రారంభిద్దాం. నీకు నా ఫ్రెండ్ శ్రీకర్ తెలుసు కదా? తెలుసండి. తన భార్య అవని కూడా గుర్తుంది. అప్పట్లో శ్రీకర్ మీద పల్లెటూరులో పెద్ద అటాక్ జరిగితే మనం ట్రీట్మెంట్ ఇచ్చాం. అది కూడా గుర్తుందండి. ఇప్పుడు సడన్ గా శ్రీకర్ ఎందుకు గుర్తొచ్చాడు? శ్రీకర్ చాలాసార్లు తన పల్లెటూరైన రామచంద్రపురం గురించి గొప్పగా చెప్తుండేవాడు. అక్కడ అన్నపూర్ణాదేవి ఆలయం ఫేమస్. ఎన్నో రకాలైన పంటలు ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతూ ఉంటాయి. అంటే అక్కడ రైతుల కష్టం అంతలా ఉంటుంది. మరి దేశానికి అన్నం పెట్టే రైతన్నల దగ్గర నుంచి మన వైద్య సేవల్ని మొదలు పెడదాం. ఏమంటావు? మంచి ఆలోచనండి. ఈ విషయం గురించి నేను శ్రీకర్తో మాట్లాడతాను. శ్రీకర్కి కాల్ చేసి కూడా చాలా రోజులైంది. సరేనండి. అక్షయ, ఏంటి చింటూ? ఈరోజు నాకేదైనా కొత్త విషయం నేర్పించవా? ఏం నేర్పించాలబ్బా?
చెప్తాను. నువ్వు అన్నం తినే ముందు ఏ దేవుడికి మొక్కుకుంటావు? మనకు అలాంటి అలవాట్లేమీ లేవు. అయితే ఇప్పుడు ఒకటి నేర్పిస్తాను, నేర్చుకో. ముందు ఇలా అన్నం ముద్దని కలుపుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ ముద్దను ఇలా నుదుటి దగ్గర పెట్టుకొని మనసులో అన్నం పరబ్రహ్మ స్వరూపం అనుకోవాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపమా? అంటే ఏంటి? ఈ సకల చరాచర సృష్టికి మూలమైన శక్తి పరబ్రహ్మ. అందుకే పరబ్రహ్మను తలుచుకొని ఆహారాన్ని స్వీకరించాలి. అర్థమైందా? అర్థమైంది అక్షయ. అలా మొక్కుకొని ఆహారాన్ని స్వీకరించు. ఉమ్, ఇప్పుడు అలా చెయ్యి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. థ్యాంక్ యూ అక్షయ. ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్తుంటుంది కాబట్టి ఐ లైక్ అక్షయ. ఇక్కడికొచ్చినప్పుడు అంతా రివర్స్లో ఉండేవాడివి. అక్షయ సావాసం చేసి కాస్త దారిలో పడ్డావు. అక్షయమ్మ మజాక. అదే ఈ శౌర్యతో సావాసం చేసుంటే గనక బావా నువ్వు మూస్తావా? నా కూతురికేమైంది? స్కూలు ఫస్ట్ తెలుసా? అవునవును, స్కూల్కి ఫస్ట్ వెళ్తుంటుంది. మరి అంత వెటకరం పనికిరాదు రాజుగారు. అవని మీద మమకారం, మన మీద వెటకారం ఎక్కువైపోతున్నాయి బావకి. ఏదో ఒక రోజున తగ్గించేస్తానులే. ఓ మంచి విషయం చెప్పినందుకు అందరూ నా కూతుర్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఎందుకు ఇదంతా? అంత గొప్ప మనసు అందరికీ ఉండాలి కదా బావా. సరే సరే, ఇక తినండి. రేపు మనం మన పల్లెటూరికి వెళ్తున్నాం కాబట్టి ఉదయాన్నే అందరూ తొందరగా బయలుదేరండి. మనం వస్తున్నట్టు పల్లెటూరి పెద్దలకు చెప్పడం జరిగింది. కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళు చూసుకుంటామన్నారు. మీ అందరికీ నేను ముందే చెప్పినట్టుగా అందరి ముందు అక్షయకు ముక్కు పుడకను అందజేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.